ఎవడొస్తాడు తెలుసా? సేవకుడు ఎడుతాడు, సేవకుడు ఎడుతాడు. ఇప్పుడు ఎవరు వింటారు ఆ మాట? దేవుడు వింటాడు అంటాడు అన్నమాట. చాలు మౌనంగా ఉండు, నేను చేసిన చేత నీకెందుకు, నీ బాధ నీ మరణ నాకు తెలుసు. మేలు పొందుకున్న తర్వాత మేలుని విడిచి సేవకులంటే లెక్కలేకుండా జీవించే వాళ్ళ జీవితాలు జరుగుతున్న విషయం తెలుసా? దేవుడు ఊరుకోడు. అదే అయ్యో నా బోధకుడు మాట వినలా సొలొమోను అంటున్నాడు, ఏడుస్తున్నాడు. ధనవంతుడు ఏడుస్తున్నాడు, ధనవంతుడు ఏడుస్తున్నాడు నరకంలో. నేను ఎన్నిసార్లు చెప్పాడు నాయన, తండ్రి అయిన దేవుడు మాట వినలా. డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు ఎవరితో? ధనవంతుడితో. ఇక్కడ ఎవరితో మాట్లాడు? సొలొమోనుతో. బోధకుడు మాట్లాడుతున్నాడు. కొంచెం అలా చదువుకున్నాం. అప్పుడు అతడు తండ్రి ఏమన్నాడు ఇక్కడ? తండ్రి నాన్న, నా డాడీ, మా బాబు బాగా అంటున్నాడు, జాలి పడగలుగుతున్నాడు. అరే నువ్వు చావకముందు, మంటలో పడకముందు నువ్వు ఎన్నిసార్లు బోధకులు చెప్పిన మాట, ప్రవక్తలు చెప్పిన మాట విన్నావా? వినలా? దాని సారం ఏంటో తెలుసా నీకు? రేపు పొద్దున అగ్నిలో పడితే తెలుస్తుందంట. ధనవంతులకి అయ్యో ఎన్నిసార్లు మా జాబు ఏడ్చాడు మా బోధకుడు, ఎన్ని చెప్పాడు, తప్పించుకుంటానికి నీకు దారి లేదు. హల్లెలూయా. తప్పించడం లేదు. ఒక సేవకుడు ఉన్నాడు, బోధకుడు ఉన్నాడు, కన్నీరు కార్చేవాడు, రాత్రి అనగా పగలనగా కావలుగా పెట్ట మీకు అనుకో. ఎక్కడ తప్పుకుంటావా? తప్పుకోలేవు అనుకుంటావేమో. ఒకవేళ కట్టుకోవచ్చు, ఇక్కడ అక్కడ తప్పుకోలేవు. అనుసంగా నేర్చిన మాట, ఏక ధనవంతుడు అంటున్న మాట. ప్రభునందు ప్రేమని సంగమా, దయచేసి వినండి, చదువుకున్నామా. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన ఏ కరమంట? వేదనకరమైన స్థలానికి రాకుండా కాలవడిగా కాలుతున్నానయ్యా బాధ నాకు తెలుసు. ఈ బాధ నాకు 5 సహోదరులు రాకూడదనంట. నరకంలో అంటే మంటల్లో ఉండి అగ్నిజ్వాలని వేడుకుంటున్నాడు. దేవుడు విన్నాడా అనేది కాకుండా దేవుడి అడుగుతున్న మాట ఏంటి? చదువుకొని చదవము. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై. సాక్ష్యం అర్థం ఏంటమ్మా? నా దేవుడు చాలా మేలు చేశాడబ్బా, లేని చేత దీవించాడబ్బా అని చెప్తామని. నేను అనుకోలేదు ఇంతగా ఉంటానని, ఇంతగా సంపాదిద్దాం అనుకోలే, ఈ స్థాయిలో ఉంటాను అనుకోరా. నా దేవుడు చేశాడు. దేవుడి సాక్ష్యం దీవించబడును గాక.